ఉక్కులో ఉపద్రవం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెను ప్రమాదం, 8 మంది సజీవ దహనం. లాడెల్ నుంచి పైకి ఎగసి నేలపై విరజిమ్మిన ద్రవపు ఉక్కు ద్రవం మీద పడడంతో కాలిపోయి ముద్దల్లా మారినటువంటి మృతదేహాలు, 6గురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. స్టీల్ ప్లాంట్ లో విషాద ఘటనలు ఇవి. సో విశాఖ స్టీల్ ప్లాంట్ అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి మొదటి నుంచి కూడా మొండి వైఖరి ఉంది. మొదటి నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎలా ప్రైవేటీకరణ చేద్దాము అని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కత్తి కట్టింది సర్కారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2000 మంది ఎంప్లాయీస్ చేత విఆర్ఎస్ ఇప్పించి పంపించారు. అది కాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించుకుంటూ పోయారు. కొత్తగా ఎంప్లాయీస్ ఎవరిని కూడా రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. 20 మంది పనిచేయాల్సినటువంటి ప్రదేశంలో కేవలం 12 మందిని పెట్టి భద్రతని గాలికి వదిలేసి విశాఖపట్నంలో ఈ రోజు ఈ దుర్ఘటనకి ప్రభుత్వమే కారణం అని చెప్పేసి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటువంటి ఉద్యోగులే మాట్లాడుతున్నటువంటి దుర్మార్గమైన ఈ పరిస్థితి ఉందంటే ఇక చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని ఏమనాలి? ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటూ బలిదానాలతోటి వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ మరోవైపు ఉద్యోగుల యొక్క ప్రాణాలను కూడా గాల్లో దీపంలా మార్చేశారంటే ఎంతటి దుర్మార్గం. 20 మంది పనిచేయాల్సిన దగ్గర 12 మందిని పని చేపిస్తారా? ఏమి దుర్మార్గం? 12 మందిని పని చేయించడమే కాకుండా అయితే భద్రతా ప్రమాణాలన్నింటిని కూడా పాటించకుండా భద్రతను కూడా గాలికి వదిలేస్తారా? ఎంతటి దుర్మార్గం. ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇది చాలదన్నట్టుగా ప్రమాదం జరిగిన తర్వాత 4 గంటల వరకు స్పందించిన దిక్కులేదు. ఉక్కు ద్రవం మీద పడిపోయి ముద్దల్లా అసలు తలుచుకుంటే వర్ణనాతీతం, అది తలుచుకుంటే హృదయ విదారకరం. అది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇంత దుర్మార్గంగా విశాఖ ఉక్కులో జరిగిందంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా డిమాండ్ చేస్తామన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. అది కాకుండా గాయపడ్డ కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. దాంతో పాటుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఏవైతే గాలికి వదిలేశారో భద్రతా ప్రమాణాలు వాటన్నిటినీ త్వరితగతిన పునరుద్ధరించాల్సిందే. విశాఖ ఉక్కులో ఎంప్లాయీస్ ఎవరైతే అవసరమో వాళ్ళందరినీ తక్షణమే రిక్రూట్ చేయాల్సిందే. సో విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ పరంగా ఉంచాల్సిందే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం.